శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. వైశాఖ పూర్ణిమ కూర్మ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఈ వైశాఖ పౌర్ణమి మహావైశాఖి చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు సముద్ర స్నానం చేస్తే సంవత్సరం పాటు నరపీడ ఉండదు, దృష్టి దోషాలు ఉండవు, శత్రుబాధలు ఉండవు. అలాగే వైశాఖ పౌర్ణమి రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు దానం ఇవ్వటం ద్వారా సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. వాటిలో ముఖ్యమైనవి పానకం నిండిన కుండ. ఒక కుండలో పానకం పోసి ఆ కుండ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే వైశాఖ పౌర్ణమి రోజు పెరుగు దానం ఇవ్వాలి. అలాగే వైశాఖ పౌర్ణమి రోజు దోసకాయ ముక్కలు దానం ఇవ్వాలి. దోసకాయ కానీ, పానకం నిండిన కుండ కానీ, పెరుగు కానీ, ఈ మూడింటిలో ఏ ఒక్కటి దానం ఇచ్చినా లేదా 3 వస్తువులు దానం ఇచ్చినా సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే వైశాఖ పౌర్ణమి రోజు తులసి మొక్కను, రావి చెట్టును పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం అద్భుతమైన విజయాలు కలుగుతాయి. వైశాఖ పౌర్ణమి రోజు ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. తులసి కోటలో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు ఉంచాలి. తులసి కోట దగ్గర దానిమ్మ పండు గింజలు, అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టి ఓం బృందావన్యై నమః అనుకుంటూ తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే తులసిమాత అనుగ్రహం సంవత్సరం మొత్తం కలుగుతుంది. మహిళలు తప్పకుండా వైశాఖ పౌర్ణమి రోజు సాయంకాలం కానీ, ఉదయం పూట కానీ తులసి కోట దగ్గర ఈ విధి విధానం పాటించండి. అలాగే సంతానం లేని వాళ్ళు, పెళ్ళై చాలా సంవత్సరాలైనా సంతానం కలగని వాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి ఒక తెలుపు దారము, ఒక పసుపు దారము, ఒక ఎరుపు దారము, ఈ మూడింటిని చుట్టి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయండి. దానివల్ల సంతానపరమైన దోషాలు జాతకంలో తొలగిపోతాయి. త్వరలోనే సత్సంతాన యోగం కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. అలాగే వైశాఖ పౌర్ణమి రోజు కూర్మ జయంతి కూడా వచ్చింది. శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో ఆవిర్భవించిన రోజు. కూర్మ జయంతి సందర్భంగా తొందరగా భూములు కొనాలన్నా, తొందరగా ఇళ్ళు కొనుక్కోవాలన్నా, స్థలాలు పొలాలు కొనుక్కోవాలన్నా ఇంట్లో దీపారాధన చేశాక కూర్మ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఆ కూర్మ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఇది మంత్రం. ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్రం చదువుకుంటే కూర్మ రూపంలో ఉన్న విష్ణువు అనుగ్రహం వల్ల తొందరగా భూములు, గృహాలు కొనుక్కునే యోగం కలుగుతుంది. కూర్మ జయంతి రోజు ఇంట్లో తాబేలు బొమ్మను ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోండి. ఉత్తర దిక్కులో ఒక గిన్నె ఉంచి దానిలో నీళ్లు పోసి ఒక తాబేలు బొమ్మను ఏర్పాటు చేసుకొని 2-3 రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండండి. పంచలోహ కూర్మం అని ఉంటుంది. అంటే 5 లోహాలతో చేసిన తాబేలు బొమ్మ. దాన్ని కూర్మ జయంతి రోజు తెచ్చుకొని ఉత్తర దిక్కులో ఒక పళ్ళెంలో ఉంచి 21 రూపాయి నాణేలు ఆ పళ్ళెల్లో ఉంచినట్లయితే, ఉత్తర దిక్కులో ఆ పంచలోహ కూర్మాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో ఉండేలాగా చూసుకున్నట్లయితే భూలాభము, గృహలాభము కలుగుతాయి. తరతరాల ఆస్తిపాస్తులు తొందరగా వస్తాయి. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. అలాగే వ్యాపారం బాగుండాలంటే క్రిస్టల్ తాబేలు బొమ్మ ఉత్తర దిక్కులో కూర్మ జయంతి రోజు ఏర్పాటు చేసుకోండి. అలాగే రాగి తాబేలును గనక మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంట్లో పిల్లలు బాగా చదువుకోవాలంటే మీ పిల్లలు చదువుకునే గదిలో కూర్మ జయంతి రోజు ఇత్తడి తాబేలు బొమ్మని ఏర్పాటు చేయండి. అలాగే తాబేలు ఉంగరాలు ధరిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా బంగారపు తాబేలు ఉంగరం ధరిస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వెండి తాబేలు ఉంగరం ధరిస్తే ధనలాభం కలుగుతుంది. రాగి తాబేలు ఉంగరం ధరిస్తే విద్యారంగంలో విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రాగి తాబేలు ఉంగరం కానీ, ఇత్తడి తాబేలు ఉంగరం కానీ ధరిస్తే విద్యారంగంలో రాణింపు ఉంటుంది, ధనపరంగా కూడా కలిసి వస్తుంది. తాబేలు ఉంగరాలు ఎవరైనా ధరించవచ్చు. కుడి చేతి మధ్య వేలుకు కానీ, కుడి చేతి ఉంగరం వేలుకు కానీ కూర్మ జయంతి రోజు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తాబేలు ఉంగరం ధరించండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన వాళ్ళు నరదిష్టి తగలకుండా ఉండటానికి వెండి తాబేలు బొమ్మను వ్యాపార సంస్థలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కూర్మ జయంతి రోజు రకరకాల తాబేలు బొమ్మలు ఏర్పాటు చేసుకుంటే రకరకాల ప్రయోజనాలు చేకూరుతాయి. వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం, పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.